హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము మెంతికూర పెసరపప్పు చేసుకుందాము. ఈ మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. పెసరపప్పు కూడా పప్పులన్నిటిలో పెసరపప్పు చాలా మంచిది. పెసరపప్పు తినటం వల్ల గ్యాస్ ట్రబుల్ లాంటివి దరిచేరవు. నేను చిన్న మెంతికూరని తీసుకున్నాను ఈ పప్పులోకి. ఈ చిన్న మెంతికూరలో పోషక విలువలు ఎక్కువ. ఇలా పోషక విలువలు ఎక్కువగా ఉన్న వాటిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. మెంతికూర పప్పు చేసుకోవటానికి నేను చాయ్ పెసరపప్పుని తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టాను. ఇలా అరగంట పాటు నానిన పప్పుని స్టవ్ మీద పెట్టుకొని చిటికెడు పసుపు వేసి ఉడికించుకుందాము. ఇది ఉడికేలోపు మెంతికూరని శుభ్రం చేసి సన్నగా తరిగి పెట్టుకుందాము. ఇలా చిన్న మెంతికూరని తీసుకున్నాను కదా, ఈ వేర్ల వరకు కట్ చేసుకొని శుభ్రంగా మట్టి అవి లేకుండా ఇసుక రాకుండా శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. ఇది మా గార్డెన్లో వేసిన మెంతికూర అండి. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇదిగోండి, ఇలా వేర్లు శుభ్రంగా కట్ చేసి నీట్గా కడిగి ఇలా పెట్టుకున్నాను. దీన్ని సన్నగా తరిగి పక్కన ఉంచుదాము. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు నురగలాగా వస్తుంది కదా, ఇది పూర్తిగా గంటతోని తీసివేయాలి. ఇది ఉండటం వల్ల గ్యాస్ ట్రబుల్ లాంటివి వస్తాయి. ఇది తీసివేసుకొని పప్పుని వండుకోవాలి. కుక్కర్లో పెడితే మనకి తెలియదు, కానీ ఇలా గిన్నెలో పెట్టి ఉడికించుకునేటప్పుడు ఇలా నురుగు వచ్చినప్పుడు తీసివేయాలి. పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. పప్పు అయితే చక్కగా ఉడికింది. ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయను, మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేశాను. అవి ముక్కలు వేసుకుందాము. దీంతోపాటే టమాటా ముక్కలను కూడా వేసుకొని నేను మీడియం సైజు 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేశాను. ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక మెంతికూరను వేసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మెంతికూర చాలా త్వరగా ఉడుకుతుంది, ఎందుకంటే చాలా లేత ఆకు కదా, త్వరగా ఉడుకుతుంది. దీనిలో రుచికి తగిన విధంగా సాల్టు, తగినంత కారం వేసుకొని పులుపు కోసం నేను చింత చిగురు వేస్తున్నాను. నా దగ్గర చింత చిగురు, ఉప్పు, పసుపు కలిపి స్టోర్ చేసుకున్నది ఉన్నది, అది వేస్తున్నాను. మీరు పులుపు కోసం చింతపండు కానీ, చింతకాయ చట్నీ కానీ, నిమ్మరసం కానీ, మామిడికాయ ఏదైనా పులుపు కోసం యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర చిగురు ఉంది కాబట్టి నేను పులుపు కోసం ఇది యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని చింత చిగురు కూడా కొంచెం ఉడికితే పులుపు పడుతుంది పప్పుకి. 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకుంటే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు వేసుకోవటానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో తగిన విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకొని పోపు గింజలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 2-3 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కాస్త ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించిన పప్పులో ఈ పోపుని కలుపుకుందాము. ఈ పోపుని పప్పులో వేశాక తాలింపు ఫ్లేవర్ పోకుండా వెంటనే ఈ పప్పు గిన్నె మీద ఒక ప్లేట్ వేసుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి పప్పు మొత్తం తాలింపు పట్టేలాగా కలుపుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతికూర పెసరపప్పు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తరచుగా ఇలాంటి పోషక విలువలు ఉన్న ఆహారము తీసుకోవటం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.